నమస్కారం కోదండరామయ్య గారు. ఓ రాఘవయ్య, బాగున్నావా? కూర్చో. చిత్తం. ఏమిటి విశేషాలు? పిల్లలంతా కులాసా? తమ దయ వల్ల అంతా కులాసగానే ఉన్నాం. అవును, నీకెంతమంది పిల్లలు? 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. భేష్. పిల్లల గల కుటుంబం అంటే నాకు చాలా ఇష్టమయ్యా, కళకళలాడుతూ ఉంటుంది. మరి ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసావా? పెద్దమ్మాయి పెళ్లిడికి వచ్చింది. మరి ఇంకే పెళ్లి చేశాయి? సంబంధం మాట్లాడాను, ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. పైకం అనుకున్న టయానికి అందలేదు. ఓ, తమ సహాయం అర్థించాలని. అలాగే. ఏమాత్రం కావాలి? 10,000. అలాగే. మళ్ళా 1 నెల రోజుల్లో డబ్బు అందగానే తిరిగి ఇచ్చేస్తాను. దాన్నే ఉందలేవయ్యా. సుబ్బారావు, అయ్యా, రాఘవయ్యకు కూతురు పెళ్లి నిమిత్తం 10,000 కావాలట. ఇవ్వండి. అలాగే. ఆఫీస్కి రండి. ఆఫీస్కి వెళ్ళి తీసుకో. అలాగే, వెళ్ళొస్తాను. అయ్యా, ఈ 10,000 బూడిదలో పోసినట్టే. చచ్చా, ఏమిటయ్యా అపశకున మాటలు? శుభం అంటూ అతను కూతురు పెళ్లి చేసుకుంటా. అతను కూతురు పెళ్లి మాత్రం శుభంగానే జరుగుతుందండి, కానీ మన బాకీ మాత్రం తిరిగి రాదు. సుబ్బారావు, నువ్వు ఒట్టి సందేహ ప్రాణివయ్యా, అందరినీ అనుమానిస్తావు. సరే, నేను వచ్చిన పని విన్నవించుకుంటాను. బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్ పెరిగిపోతుంది, జమ కట్టమని బ్యాంకు మేనేజర్ ఫోన్ చేశాడు. సరే, సేట్ చమలాల దగ్గర నోట్ రాసి డబ్బు తీసుకుని బ్యాంకులో కట్టండి. అలాగే. వెళ్ళండి. ఈ ఎర్రచీర పిల్లెవరు, ఆ పట్టు చీర పిల్లెవరు? ఆ పట్టు చీర పిల్లేమో ఎంకే పెళ్ళామండి, ఈ ఎర్ర చీర పిల్లేమో పొల్లై కూతురండి. మన పుల్లయ్య కూతురా? నమస్కారం బాబు. నమస్కారం. ఓహో, గోపాల నువ్వా? రా. ఇప్పటికి 4-5 సార్లు వచ్చాను, మీ తమ్ముడు గారు కనిపించడం లేదు. ఎవరు మా తమ్ముడా? ఏమిటి ఏమిటి పని? ఏం లేదు, ఏదో అర్జెంటుగా పని ఉందని చేబదులుగా 500 తీసుకున్నారు. ఏమిటి, మా తమ్ముడు 500 చేబదులుగా తీసుకున్నాడా? అవునండి. ఓహో, నిజమేనయ్యా, నేనే మర్చిపోయాను. పంపిద్దాం అనుకున్నాను. ఎంత? 500 కదా? అవునండి. ఇదిగో. వస్తానా? ఇదిగో గోపాలం, నేనే మర్చిపోయాను, ఏమనుకో. పర్వాలేదు, సెలవు. అన్నయ్య, ఈ పిఎట్ కారు పొలంలోకి వెళ్ళడం కష్టంగా ఉంది. ఇది పిల్లలకి ఇచ్చేసి ఒక జీబోర్డు కొందామా? అలాగే కొందాం. మరి పాత అయితే అడుగడికి రిపేర్లు వస్తాయి. ఎందుకు కొత్తదే కొట్టే పోలా? కొందామా? సరే. రై చలపతి, మరీ అంత మతి మరిపోతే ఎలా? నువ్వు ఆ గోపాలం దగ్గర 500 రూపాయలు చేబదులుగా తీసుకున్నావటగా? నీకెవరు చెప్పారు? అతనే. ఇప్పుడు వచ్చి అడిగితే ఇచ్చేసాను అనుకో, నాతో మాట మాత్రమే చెప్తే సరిపోయేదిగా. మర్చిపోయాను అన్నయ్య, పొలం పనులు ఊపిరి చల్లడం లేదు, ఇతర విషయాలు ఏమీ జ్ఞాపకం ఉండడం లేదు. అవునన్నయ్య, ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? జీపు కొందామని నువ్వే చెప్పావు. అదే మధ్య మార్పు. పొలం పనులు తప్ప ఏమీ జ్ఞాపకం ఉండట్లేదు. అవును, కొత్తది కొందామా పాత కొందామా? కొత్తది కొంటే బాగుంటుందని నువ్వేగా అన్నావు. నేనే అన్నానా? అన్నావు. అదే మధ్య మార్పు. పొలం విషయాలు తప్ప ఏమీ జ్ఞాపకం ఉండట్లేదు. కర్మ. కొత్త జీపు కొనాలి, 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 కొత్త జీపు కొనాలి. ఒట్టే మతి మరి మనిషి అయిపోయాడు. ఏంటి మళ్ళీ ప్రేమలేఖల పోటీయా? లేదండి, పేద విద్యార్థుల సహాయంతో నాటకం వేస్తున్నాం. నాటకం వేసేది విద్యార్థులా విద్యార్థినులా? ఇద్దరు. టికెట్స్ అమ్ముతున్నాం, మీరు ఒక టికెట్ తీసుకోవాలి. ఎంత టికెట్? 10 రూపాయలు. ఆ బుక్ లో ఎన్ని టికెట్లు ఉన్నాయి? 20 టికెట్స్ అండి. మొత్తం ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి, మీరెంత మంచివారండి. మీ హృదయం నవనీతం. మీకెలా తెలుసు? లేకపోతే ఇన్ని టికెట్స్ ఎలా కొంటారండి? మీరు అమ్ముతున్నారు కాబట్టి కొన్నాను. రియలీ? బికాజ్ ఐ లైక్ యూ. ఐ డు లైక్ యూ. ఉదయ్, ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏమిటి? ఏముంది, ఎందరాడి వంచేసి నిద్రపోవడమే. ఏదైనా మంచి సినిమాకి వెళ్దాంరా. కరెక్ట్, ప్లాజాలో మంచి సినిమా ఆడుతున్నట్ట. వెళదాం అన్నయ్య. వెళ్దాం, దాందే ఉంది. కానీ పర్సు ఖాళీ అయిందే. చచ్చా, ధర్మరాజు లాంటి మీ పెద్దనగా డబ్బు కేవలట. కరెక్ట్. పెద్దనయ్య, నీకు నిండా 100 ఏళ్ళు. ఏడు సంగతి? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు అన్నయ్య. ప్లాజాలో మంచి సినిమా ఆడుతుందంట. వెళదాం అన్నయ్య. నో, నా ఎగ్జామ్స్ అయ్యే వరకు నో సినిమాస్. నీకు ఎగ్జామ్స్ అయితే మేము సినిమాకి వెళ్దాక. మిమ్మల్ని వెళ్ళొద్దని ఎవరున్నారు? అయితే డబ్బులు ఇవ్వు. తీసుకోండి. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య అంటే ఇలా ఉండాలి అన్నట్టు. సినిమా చూసిన తర్వాత ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేసి రండి. ఎందుకనే? మా ముగ్గురికి ఉంచమని మెస్ లో చెప్పెళ్తాం. కొత్త వార్డెన్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. రాత్రి 9 గంటలకల్లా మెస్ క్లోజ్. అలాగనే. టాటా. అలాగే. అరే రఘు, పెద్దమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందిరా. పిల్లలకి ఆ ఊళ్ళో బళ్ళేదంట. ఇక్కడ నీ దగ్గర అయితే నీ భయంతో బాగా చదువుతారు, ఇక్కడ పంపిస్తానని ఉత్తరం రాసింది.
పంపించమని ఉత్తరం రాయరా నాయనా. అలాగే రాస్తాను. చూడు, ఎందుకైనా మంచిది మీ ఆవిడ సలహా కూడా అడుగు. నా సలహా ఎందుకు? సంపాదించేది మీ కొడుకు, మీ అమ్మ కొడుకులు ఎలా ఇష్టమైతే అలా చేయండి. అబ్బో నంగనాచి కబుర్లు, మొగుడిని కొంగును కట్టుకుని ఆడిస్తుంది. చూడు, మీ నాన్న తహసీల్దార్రా, ఆయన పరువు కాస్త దక్కించు. అన్నయ్య, పిల్లల్ని పంపించమని ఉత్తరం రాస్తున్నావా? పాపం అంత ప్రాధాన్యపడి రాసింది, వద్దంటే బాధపడుతుంది. అక్కయ్య కంటే ముందు అమ్మేడుస్తుంది. పెద్దక్కయ్య పంపించిందని చిన్నక్కయ్య తన పిల్లని కూడా పంపిస్తుంది. అప్పుడు అందరి ఖర్చు నీ నెత్తిరపడి నీ నడుము విరుగుతుంది. రేపు నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. అమ్మా సుజాత, వస్తున్నానమ్మా. కూర్చో. ఏమిటి? ఈ ఉత్తరం రాయి పెద్దక్కాయకి. ఇది నా ఇల్లు, నా ఇష్టాన్ని ఎవరు కాదంటారో నేను చూస్తాను. రాయివే రాయ్. ఏమని రాయమంటావు? నేను చెప్తాను రాయివే. సరే చెప్పు. అమ్మ ఆశీర్వాదములు. నీ పిల్లల్ని వెంటనే ఇక్కడికి పంపించవలెను. వాళ్ళని ఇక్కడ స్కూల్లో చేర్పించి వాళ్ళకు కావలసిన సదుపాయాలన్నీ నేను చూడగలను. వాళ్ళ తాతగారు తహసీల్దార్, వాళ్ళకి తహసీల్దారు రాయవే. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసే బాధ్యత నాది. ఇంతే సంగతులు. ఏమిటి, నేను చెప్పిందంతా రాశావా? అన్నీ రాశాను, కానీ ఒకటే రాయలేదు. ఏంటమ్మా? మీ తాత తహసీల్దారే, అది రాయలేదు. అబ్బా, అసలు ముఖ్యంగా రాయవలసింది అదేనే. రాయ్. రాశావా? అంటించి పోస్టులు వేయి. వదినా, ఏమ్మా? లెటర్ పోస్ట్ చేసే ముందు ఒకసారి చదువు. నేనెందుకు చదవటం? నేనెవరిని గనక? అదేమిటి వదినా, ఈ ఇంటి ఇల్లాలు నువ్వే కదా, ప్లీజ్ చదువు వదినా. పెద్దక్కయ్యకు నమస్కారం. ఇక్కడ అన్నయ్య సంపాదనతో తన బిడ్డల్ని పోషించలేకుండా ఉన్నాడు. మెల్లిగా. వాళ్ళకు తోడు నీ పిల్లల్ని కూడా పంపుతావా? సిగ్గులేదు? నీ పిల్లల్ని చదివించదలుచుకుంటే హాస్టల్లో చేర్పించు. ఇది నా అభిప్రాయమే కాదు, అమ్మ అభిప్రాయం కూడా. ఆమెలా రాయమంటేనే రాస్తున్నాను. ప్రేమతో నీ చెల్లెలు సుజాత. ఎలా ఉంది? ఈ సంగతి అమ్మకు తెలిస్తే నువ్వే రాయమన్నావని చెప్తాను. ఏమండి, వచ్చే శుక్రవారం సుధ పుట్టినరోజు, ఒక నెక్లెస్ తెప్పించండి. కాలేజీలో చదువుకునే పిల్లలకి నగలెందుకు చెప్పు. కాలేజీకి వెళ్ళేటప్పుడు కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటుంది. మన ప్రభ పుట్టినరోజుకి నెక్లెస్ చేయించాం కదా, సుధకి చేయించకపోతే బాగుంటుందా? మన పిల్లలకి చేయించి వాళ్ళ పిల్లలకి చేయకపోతే ఏమనుకుంటారు? నిజమే, మరదలు కూడా బాధపడచ్చు. ఇవాళ వెళ్ళి మంచి నెక్లెస్ తీసుకురా. అలాగేనండి. మన ప్రభకు తెచ్చిన దానికంటే మంచి కావాలి. సరేనండి. హలో విష్ణు గారు. ఏమిటండి మళ్ళీ ఈసారి ఏం పోటీ? ఈసారి లేఖల పోటీ కదండి, పాటల పోటీ. అది డూయట్. ఫస్ట్ ప్రైజ్ 2000 అండి. ఇంకే రాసేయండి. లేదండి, రావటం లేదు. కవిత్వం అలవాట్లేదు కదండి. అలవాటే ఉందండి ఇందులో. మీరు ప్రేసి నేను ప్రేండి అనుకుని రాసేయండి. అనుకున్నా రావటం లేదండి. ట్రై చేయండి, నేను హెల్ప్ చేస్తాను.